నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇక చిత్తూరు కలెక్టరేట్ ఎదుట షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భూ వివాద నేపథ్యంలో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెదురుకుప్పం మండలం పచ్చికాపర్లపల్లం గ్రామానికి చెందిన సాయి కుమారి తీవ్ర చర్యకు దిగాడు. తమ భూమిపై కోర్టు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను పలుమార్లు ఆశ్రయించినా స్పందన లేకపోయిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర మనస్తాపానికి గురై నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై యువకుడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా నిస్సహాయత మించి ఏ చేయమంటారు మీరే చెప్పండి. చావు మించి కాదు, ఒకరి కాదు, చచ్చిపోతే కనీసం నేనంటే ప్రశాంతత ఉంటుంది. ఆడి చచ్చిపోతే ఈ రోజు మనశాంతి అయిపోతుంది. ఇంకొక రోజు మళ్ళీ దాని గురించి ఆలోచించే అవసరం కూడా ఉండదు. ఇంకొక రోజు ఆలోచించు దాని గురించి. ఇంతకు ముందు పక్కన రాశారు మేడం, ఎస్ఓ కాల్ చేసి ఎస్ఐసారు మేము రేపు చెప్పాం కదా, రేపు వస్తాం, మేము బందోబస్తులు ఉన్నా మాట్లాడినా ఎవరైనా వచ్చినా వాళ్ళ ఇళ్లపైకి దౌర్జన్యం వెళ్ళేది, కొట్టేది, వాళ్ళ ఇళ్ళ దూరు కొట్టేది, తాగేసింది. ఇదే పరిస్థితి మేడం ఊళ్ళో. ఎన్ని రోజులు భరించలేక 3-4 వారాలు తిరుగుతాను మేడం. ఎన్ని రోజులు తిరగమంటారు మీరే చెప్పండి మేడం. వాళ్ళు వినట్లేదు మేడం, చెప్పినా వినట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే మీరే కావాలని వెళ్ళి సీన్ క్రియేట్ చేశారని మాట్లాడతారు మేడం. వాడికి వచ్చి మేము రేపు మాట్లాడుతున్నాం కదా, మీరు చూసారు. ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం. మా నిస్సహాయత మించి కాదు, మా నిస్సహాయత మించి ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం. చావు మించి కాదు, ఒకరి కాదు, చచ్చిపోతే కనీసం నేనంటే ప్రశాంతత ఉంటుంది. ఆడి చచ్చిపోతే ఈ రోజు మనశాంతి అయిపోతుంది. ఇంకొక రోజు మళ్ళీ దాని గురించి ఆలోచించే అవసరం కూడా ఉండదు. ఇంకొక రోజు ఆలోచించు దాని గురించి. ఇంతకు ముందు పక్కన రాశారు మేడం, ఎస్ఓ కాల్ చేసి ఎస్ఐసారు మేము రేపు చెప్పాం కదా, రేపు వస్తాం, మేము బందోబస్తులు ఉన్నా మాట్లాడినా ఎవరైనా వచ్చినా వాళ్ళ ఇళ్లపైకి దౌర్జన్యం వెళ్ళేది, కొట్టేది, వాళ్ళ ఇళ్ళ దూరు కొట్టేది, తాగేసింది. ఇదే పరిస్థితి మేడం ఊళ్ళో. దేవుడిచ్చిన మన జీవితాన్ని చేజేతులారా పాడు చేసుకోవద్దని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే పాటంశెట్టి సూర్యచంద్ర పిలుపునిచ్చారు. కెర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో ఫాస్టర్ డేవిడ్ అభిషేక పర్యవేక్షణలో లిటిల్ ఫ్లాక్స్ పెంతుకోస్తు మహాసభలో ఆయన పాల్గొన్నారు. దుర్వ్యసనాలకు లోనవ్వకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థిక అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఇక మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కష్టాల్లో పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. నేను ఇక్కడ ముందున్నటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నతమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో ప్రేమాభిమానాలతో ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నటువంటి నా మిత్రుడు అభిషేకం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఇప్పటి వరకు మన పాస్టర్ గారు, ఇప్పుడు వెళ్ళిన పాస్టర్ గారు కూడా నేను అంత చక్కగా శ్రద్ధగా విన్నాను. నేను ఏంటంటే ఎప్పుడు వచ్చినా కొంతసేపు ఉంటాను, ఉన్న తక్కువ సమయం అయినా సరే శ్రద్ధగా వింటాం. ఆయన చెప్పింది కూడా అదే, మానవ జీవితం గురించి, ఆత్మీయ జీవితం గురించి వాడబడి అన్ని చెప్పారు ఆయన. నిజంగా మనందరూ ఆలోచిస్తే వారు చెప్పిన దాంట్లో చాలా పరమాత్మ ఉంటుంది. వారు చెప్పింది ఎక్కడి నుంచో చూసి, ఎక్కడి నుంచో కొత్తగా తెచ్చింది కాదు. బైబిల్లో ఉన్నటువంటి ఆ పేజీల్లో, పలానా పేజీలో, పలానా లైన్లో ఉన్నది చదవండి అని చెప్పేసి అది వివరించారు. ఆయన చెప్పిందంతా దేవుడు చెప్పింది ఆయన చెప్పారు. ఆయన చెప్పింది మీరు విని నాకు అర్థమైంది 2 ముక్కలు మీతో చెప్తాను. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం తాడిచెట్లపాలెంలో విషాదం నెలకొంది. ఇక దగదత్తి మండలం ఉలవపాళ్ల గ్రామానికి చెందిన కొంగి దీపక్, నూనె లోకేష్ ఇమ్మాయిలు సరదాగా తాడిచెట్లపాలెం సముద్రానికి ఈతకి వెళ్లారు. ఈ నేపథ్యంలో నూనె లోకేష్ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఇమ్మానియేలు సమాచారంతో సముద్ర తీరానికి మెరైన్ పోలీసులు చేరుకుని దీపక్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఇక దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జిల్లా రాజానగరం నియోజకవర్గంలో అక్రమ మట్టి వ్యాపారానికి పోలీసులు అధికారులు కొమ్ము కాస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ మండిపడ్డారు. కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో అక్రమ మట్టి లారీలను అడ్డుకున్న యువకులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. ఉన్నతాధికారులు కల్పించుకోకపోతే దళిత సంఘాలన్నీ ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని కోరుకొండ పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు హైకోర్టు అడ్వకేట్ ని ఈ రోజు కోరుకొండ పోలీస్ స్టేషన్ కి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న కూడా జంబూపట్నం గ్రామానికి సంబంధించిన ఎస్సీలు ఒక రకంగా ఎస్సీలు అని చెప్పడం కన్నా ఎస్సీ బాధితులు అని చెప్పడం ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ కోరుకొండ మండలంలో నరసాపురం అనే ఒక గ్రామం నుంచి అక్రమ ఇసుక లేకపోతే మట్టి మాఫియా లారీలు విపరీతంగా తిరుగుతుండడం, ఇది జంబూపట్నం మీదుగా తిరుగుతుండడం, అది హై లోడ్తో ఓవర్ స్పీడ్తో తిరుగుతుండడంతో ఈ గ్రామస్తులు గతంలోనే చాలాసార్లు ఈ ఓవర్లోడ్తో వచ్చి హై స్పీడ్తో తిరుగుతుంటే ఏమైనా యాక్సిడెంట్లు గట్రా జరుగుతాయి, జనాల ప్రాణాలకు ప్రమాదకరమైన పరిస్థితి ఉందని చెప్పి లారీలు ఆపడం, వేగం తగ్గించండి అని హెచ్చరించడం, ఇలా తీసుకెళ్తున్నాను కంప్లైంట్లు వేయడం, ఇవన్నీ గతంలో చాలా జరిగినాయి. ఇదే క్రమంలోనే మొన్న 14వ తారీఖు రాత్రి సుమారు 10 టయానికి ఓవర్లోడ్తో లారీలు మట్టిని తరలించుకుంటా తీసుకొస్తుంటే వీళ్ళ ఎవరైతే ఈ బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అంటే వీళ్ళ కొడుకు కావచ్చు, లేకపోతే భర్త కావచ్చు, లేకపోతే తమ్ముడు కావచ్చు, ఇలా వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి అంత స్పీడ్తో లారీలు వెళ్తుంటే ఏమన్నా జరిగితే ఇప్పుడు నైట్ టైం ఏంటి? ఆనంద్ కుమార్, స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు హైకోర్టు అడ్వకేట్ ని ఈ రోజు కోరుకొండ పోలీస్ స్టేషన్ కి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న కూడా జంబూపట్నం గ్రామానికి సంబంధించిన ఎస్సీలు ఒక రకంగా ఎస్సీలు అని చెప్పడం కన్నా ఎస్సీ బాధితులు. అనకాపల్లి జిల్లా నరసీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన సతీమణి పద్మావతితో కలిసి బ్రహ్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోకి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. అయ్యన్న పాత్రుడితో పాటుగా అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, విశాఖ మేయర్ పీలా శ్రీనివాస స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు ఉత్తర వాహిని స్నానఘట్టాల వద్ద భక్తులు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఇక వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమాలను పర్యవేక్షించి నిర్వాహకులకు అభినందించారు. ఈ పండగల గురించి కూడా పిల్లలకు తెలియదు. ఇప్పుడున్న పిల్లలకి అంటే నేను కోరిక ఏంటంటే ప్రతిరోజు తల్లిదండ్రులు స్నానం చేసిన తర్వాత పిల్లలు మీరంతా ఫోటో నించొని ఎక్కువ 9 సార్లు ఓం నమ శివాయ అని నేర్పండి. పిల్లలకి ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజులు మారిపోయి పిల్లల వల్ల ఏమో మొగుడికి ప్రశాంతం లేదు, మొగుడు వల్ల ఏమో పిల్లలకి ప్రశాంతం లేదు. ఎన్ని ప్రశాంతంగా ఉండాలంటే దైవభక్తి ముఖ్యం. అమలాపురం ఉప్పలగుప్తం గొల్లవెల్లిలో అరేగిళ్ల శ్రీ రంగయ్య ఆల్ ఇండియా ఉమెన్ డే అండ్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్ 2వ రోజు ఘనంగా జరిగింది. ఇక ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం హాజరయ్యారు. ఇక గ్రౌండ్ లో టోర్నమెంట్ ఆడుతున్న కేరళ, చెన్నై జట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గొల్లవెల్లిలో అరేగిళ్ల శ్రీ రంగయ్య టోర్నమెంట్ కమిటీ సభ్యులు, జిల్లా నలుమూల నుండి వచ్చిన అభిమానులు పాల్గొన్నారు. (1986) నుంచి సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గ్రామ స్థాయి నుంచి అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయి, ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ జరుగుతాం ఒక విశేషం. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి కళలను ఆదర్శించే స్పోర్ట్స్ని ఎక్కువగా ఆదరించి ప్రోత్సహించే యువత ఎక్కువ ఉండటం వల్ల సుదీర్ఘ కాలం మరి ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరగడం అనేది చాలా గొప్ప విషయం. మరి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మరి సుమారుగా 10 టీంలు అంటే మెన్ 6 టీంలు, ఉమెన్ 4 టీంలు రావడం, ఇక్కడ మరి నేషనల్
హాకీ ఆడిన ప్లేయర్స్ కూడా, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా మరి ఈ గ్రామంలో వచ్చి ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో మరి స్పోర్ట్స్ కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఆపదలో ఉన్న పేద ప్రజలను, ప్రమాదాలకు గురైన బాధితులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. నర్సీపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ 13 మంది లబ్ధిదారులకు 17,36,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లుగా వెల్లడించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8-9 నెలల కాలంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 160 మంది బాధితులకు సుమారు 1,55,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు. పేదవాళ్ళకి కానివ్వండి, యాక్సిడెంట్ లేని వాళ్ళకి చంద్రబాబు నాయుడు సహాయం చేస్తున్న సంగతి మీకు తెలుసు. అలాగే ఈ రోజు ఒక్కరోజు 13 మందికి CRM చెక్ ఇవ్వడం జరిగింది. ఈ 13 మందికి కలిపి ఇవాళ నేను ఇచ్చిన డబ్బు ఏంటంటే, చెక్ ఏంటంటే 17,36,000 రూపాయలు ఒక్కరోజు ఇచ్చాం. అప్పుడు వరకు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మన నర్సీపట్నం ఒక్క నియోజకవర్గంలోనే 160 మందికి ఇచ్చాను నేను చెక్కులు. అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 100 ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ స్కీమ్ చాలా మంచి స్కీము. అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం, ఆపరేషన్లు అవ్వడం ఎన్ని జరుగుతున్నాయి. ఇటువంటి పేదవాళ్ళు ఆదుకోవడానికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో అత్యంత వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో పాత సెంటర్ సమీపంలో వద్దనున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రీ పోతులూరు వారికి అత్యంత వైభవంగా దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా స్వామివారి ఆలయ సన్నిధి వద్ద దాతలు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఏర్పాటు చేసిన భక్తి భజన బృందం ఆలపించిన భక్తి పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యమైన బీజాక్షరం 2 నేల విడిచిపెట్టాడు దశరథ మహారాజు. ప్రకృతాంబ సరస్వతి నది తీరంలో శివశివ అంటూ వాళ్ళ నాన్నగారు పరిపూర్ణాచార్యులు వారు కన్ను మూశారు. ఆ తల్లి ఆ బిడ్డను తీసుకున్నాం. అందులో చాలా ముఖ్యమైన బీజాక్షరం 2 నేల విడిచిపెట్టాడు దశరథ మహారాజు. ప్రకృతాంబ సరస్వతి నది తీరంలో శివశివ అంటూ వాళ్ళ నాన్నగారు పరిపూర్ణాచార్యులు వారు కన్ను మూశారు. ఆ తల్లి ఆ బిడ్డను తీసుకున్నాం. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి పరచడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గరాలలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలు నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించేలాగా
సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అగ్రికల్చర్ పెడితే గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో 1200 కోట్లే మరి జల స్థిరీకరణ నిధికి వాళ్ళు ఖర్చు పెడితే మనం ఒక్క సంవత్సరంలోనే 1200 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి కూడా తీసుకొస్తా ఉన్నాను. మరి ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమం, జోడు గుర్రాల్లాగా జోడు ఎద్దుల్లాగా ఈ రాష్ట్ర బడ్జెట్ని మరి పూర్తి చేసినటువంటి ఆర్థిక మంత్రి బయావు కేశవ్ గారికి, అగ్రికల్చర్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మరి అచ్చెన్నాయుడు గారికి, మరి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులకు, ప్రతి ఒక్కరికి, స్పీకర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టౌన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు నంబూరి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తల సమక్షంలో ఆయన కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జన సైనికులు, మహిళలు శాల్వా, పూల బొకేలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. తీసుకొచ్చి ముందు పెడతాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. Talking tree, కొత్త lessons నేర్పి talking tree. Cute rhymes పాడి talking tree. Stories చెప్పేడోడు, మనకి నచ్చేడోడు, learning అన్ని fun చేసే talking tree. నీ అడుగు నువ్వు, అన్ని చెప్పి నీకు, anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో వెల్కమ్ బ్యాక్.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని రామలింగేశ్వర స్వామి చంద్రమౌళేశ్వర స్వామిల నగరోత్సవం పురవీధుల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. దేవస్థానం చైర్మన్ జంగాల మురళి ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, మహిళలు కోలాటాల నడుమ స్వామివార్ల నగరోత్సవం పురవీధుల్లో కొనసాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాచల స్వామి దేవస్థాన చైర్మన్ పర్వతం శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు విశ్వనాథుని మాధవాచారి, ఉయ్యూరు మీనాకుమారి, నాళ్ల సాయి ప్రసాద్, బొడ్డు శ్రీనివాసరావు పాల్గొన్నారు. పోలవరం జిల్లా కోనవరం మండలం వెంకటాయపాల గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారని ఓ గిరిజన మహిళను మోసం చేశాడని ఆరోపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెంకటాయపాలెం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువకుడు ఇదే గ్రామానికి చెందిన ఒక యువతి 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతంలో ఆమె ఇదే సచివాలయంలో వాలంటీర్ గా కూడా పనిచేస్తుంది. ఇక వాలంటీర్ గా ఉన్నప్పుడే ప్రేమ పేరుతో గత 5 ఏళ్లుగా శారీరకంగా అనుభవించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. నేపథ్యంలోనే కోనవరం పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసి సచివాలయం ఎదుట తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగింది. ప్రేమించమని నా వెనక పడేవాడు. నేను అప్పటికే వద్దన్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా, నీకెందుకు భయం అన్నాడు. నేను పూర్తిగా ఆయన మాటలు నమ్మాను. తను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లాడు. తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నన్ను శారీరకంగా లొంగ తీసుకున్నాడు. 4 సంవత్సరాల నుండి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. నుండి మేము తొలగించినా సరే మా ప్రేమ కొనసాగింది. నా ఫోన్కి తన న్యూడ్ ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్లు కూడా చేసేవాడు. అప్పటికే నేను వద్దాను. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, మనం పెళ్లి చేసుకుంటాం కదా, మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్లు ఉండకూడదని చెప్పేవాడు. నేను ఆయన మాటలు పూర్తిగా నమ్మాను. అయితే లాస్ట్ మంత్ జనవరిన సడన్గా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సరికి నేను చేసుకోను అని మొహం చాటేసి వెళ్ళిపోయాడు. నాకు ఏ విధంగా నేను న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాను. జరగని పక్షంలో నేను ఏ నిర్ణయం తీసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కర్నూలు జిల్లా ఆతూని డివిజన్ బేరిగేరి గ్రామంలో గ్రామస్తుల పిలుపు మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ శ్రీగిరి పంచలింగేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, దేవదేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సద్గురు శ్రీనివాస నాయన, బేనిగేరి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంకం సీతారాం ఆధ్వర్యంలో గోదావరి జిల్లాలకు అనుసంధానమైన చించినాడ బ్రిడ్జి మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బ్రిడ్జి వద్ద రోడ్డుపై బైఠాయించారు. ప్రస్తుతం బ్రిడ్జిపై బస్సు రాకపోకలు నిలిపివేయడంతో పాలకుల నుండి రాజోలు, మల్కిపురం, అమలాపురం ప్రాంతాలకు నేరుగా వెళ్లే అవకాశం లేకపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బస్సులు రావులపాలెం మీదుగా తిరిగి వెళ్లాల్సి రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే మరమ్మతు పనులు వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికిరణ్, సిల్వియా, పాలకొల్లు టౌన్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు, మహమ్మద్ జానీ, కొమ్మిన ధర్మేంద్ర కుమార్, పృథ్వీతేజ పాల్గొన్నారు. మరమ్మతులు వెంటనే
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక దారుణ హత్య వెలుగులోకి చూడడం తీవ్ర కలకలం రేపుతుంది. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్లో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియ అదృశ్యమైంది. జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిపెల్లి డీఎస్పీ మహేంద్ర సూచనల మేరకు సిఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా రిషిక ప్రియను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్లో కుక్కినట్లుగా గుర్తించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ పుష్కరిణి వద్ద తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది. ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకిలో ఊరేగింపుగా తోడ్కుని వచ్చి పుష్కరిణితో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై ఊరేగించారు. మంగళ వాయిద్యాల నడుమ పేద మంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా ఈ తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, దేవస్థాన బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటే తెలుగు న్యూస్. అన్ని రాష్ట్రాలు చిన్న చిన్న వెనకబడిన రాష్ట్రాలు